స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ కాంగ్రెస్ పోరుబాట పట్టబోతోంది. రాష్ట్ర స్థాయిలో పెంపు సాధ్యం కాకపోవడంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ బృందం ఢిల్లీకి వెళ్లబోతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? రిజర్వేషన్లు పెంచడానికి ఏం చేయబోతోంది? త్వరలో జరగబోయే స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లను 42% పెంచేందుకు వీలుగా రూపొందించిన ఆర్డినెన్స్ ను తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు పంపించింది. అయితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్స్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ అంశంపై కేంద్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయింది. ఇందుకోసం ఈ నెల 24న సీఎం నేతృత్వంలో మంత్రులు, కాంగ్రెస్ ఎంపీల బృందం ఢిల్లీ వెళ్లనుంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇదే సరైన సమయం అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని టాక్. ఢిల్లీలో 3-4 రోజులు ఉండైనా సరే 42% బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇందుకోసం పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ సహకారం తీసుకోనున్నారు. 24వ తేదీ సాయంత్రం ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే కార్యాచరణను సిద్ధం చేయనున్నారట సీఎం రేవంత్ రెడ్డి. ఇండియా కూటమిలోని అన్ని పార్టీల మద్దతు కూడగట్టి పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చకు పట్టుబట్టాలనేది కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తోంది. పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టడానికి ముందే తెలంగాణలో చేసిన కులగణన సర్వే, బీసీ కమిషన్, డెడికేషన్ కమిషన్ రిపోర్ట్లపై కాంగ్రెస్ తో కలిసి వచ్చే ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారని సమాచారం. కూటమికి చెందిన తటస్థ పార్టీల అధ్యక్షుల మద్దతు కూడా కోరనున్నారట. జంతర్ మంతర్లో ఒకరోజు నిరసన చేపట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నదని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిరసనలకు సంబంధించిన ప్రోగ్రాంపై కసరత్తు చేస్తున్నట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను అస్త్రంగా వాడుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం అనుకుంటోంది. బీజేపీ బీసీలకు వ్యతిరేకమనే అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టాలనే ఎత్తుగడను కాంగ్రెస్ అమలు చేయబోతోంది. వెంట్రుకతో కొండను లాగినట్లుగా పార్లమెంట్ లోపల బయట పోరాటం ద్వారా 42% బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం, లేదంటే బీసీలకు వ్యతిరేక పార్టీగా బీజేపీని ప్రజల ముందు ఉంచుతాం అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.